నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందు అయితే కనుక వ్యవసాయదారుడు కాకర శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సో ఏదైతే ప్రజెంట్ మనం ప్రతి మొక్క పెంపకానికి వర్మీ కంపోస్ట్ చాలా ముఖ్యమైనది. అటువంటి వర్మీ కంపోస్ట్ని తన పొలంలోనే తను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఎలా తయారు చేస్తున్నారు, అసలు దీన్ని తయారు చేసే విధానం ఏంటి, ఎంతోమంది రైతులకి దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. ఒకసారి ఆయనతో మాట్లాడి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో పాటు మీరు రండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్, వర్మీ కంపోస్ట్ అసలు చాలా వరకు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రతి మొక్కల పెంపకానికి వాటికి. సో మీరు ఇక్కడ ఓన్గా తయారు చేసి దీనికి ఒక పూల్లా కట్టిందో తయారు చేస్తున్నారు. అసలు ఒకసారి మాకు చూపిస్తారా? అవును సార్. సార్ ఇది గెత్తం ఆకులు ఇవన్నీ చేసుకొస్తాం సార్. ఈ వానపాముల ఎరువులు అంతా ఈ వర్మ్స్ మనం చెత్త చెదారం అంతా వేసి రోజుకి మనం తడిపాం అనుకోండి సార్. ఇదంతా వాటి ఆహారం తిని ఒక 40 రోజులు కంపోస్ట్ చేస్తాయి సార్. ఈ కంపోస్ట్ చేసి ఇదిగోండి సార్, మన కాఫీ పౌడర్ ఎలా ఉంటాయో ఇదిగోండి సార్, కాఫీ పౌడర్ తీసుకొచ్చి ఈ వర్మ్స్ అంతా వెళ్తాయి సార్. అంతా తినేసి మిక్సింగ్ చేస్తాయి సార్. ఈ మళ్ళా 40 రోజులకి ఈ షీడ్ తయారవుతుంది సార్. ఇది జల్లితే ఆ పట్టు చేస్తుంది సార్. దీనివల్ల మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ వేస్తుంది సార్. ఈ వర్మ్స్ మనం ఆకులు అంతా వేస్తాం సార్. అవి అంతా తినేసి మిక్సింగ్ చేస్తుంది సార్. తినేసి అలాగ ఎరుతుంటే అవి అలా మిక్సింగ్ అవుతాయి సార్. ఒక 40 నుంచి ఒక 50 రోజుల్లోపు ఇది కంపోస్ట్ అవుతుంది సార్. మామూలుగా ఇది కంపోస్ట్ అనేది మామూలుగా ఇది ఒక పూల్ తయారు చేశారు దీన్ని. కుండి. అవును సార్. ఈ కుండీలో ఫస్ట్ మీరు ఏం వేసారు? ఫస్ట్ ఆకులు కట్టేసి పేడ వేస్తాం సార్. పేడ వేసి వర్మ్స్ చేసి వారం రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా వాటర్ వేస్తాం సార్. దానివల్ల ఈ వర్మ్స్ ఉన్నాయి కదా సార్, అలా తినేసి అలా కంపోస్ట్ అవుతుంది సార్. ఆ కంపోస్ట్ అవడం వల్ల 40 నుంచి 50 రోజులలోపు మనకి ఎరువు తయారవుతుంది. 50 రోజులు అయిపోయాక మనం ఎరువు ఇది సార్ అలా పౌడర్ ఉన్నది సార్. ఇలా పొరగా తీసి ఇదంతా తీసి మనం వేస్తాం సార్. మళ్ళీ వర్మ్స్ అడుక్కి వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ గెత్తం అంతా తీసిన తర్వాత మళ్ళీ పేడ ఈ ఆకులు గట్ట వేస్తాం సార్. దీనివల్ల మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది సార్. ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ వాడతాం? ఏ మొక్క ఏ చెత్త చెదారని ఆకులు వేసుకోవచ్చు సార్. దాని మీద పేడ వేసుకుంటే మన కంపోస్ట్ అవుతుంది. అదే ఇదంతా కంపోస్ట్ వేస్తాం. దీనివల్ల ఎరువుకి ఏ అవసరం లేదండి. మనం యూరియా పొటాష్ వేసిన దీని మీద ఇది వేయడం వల్ల ఏకంగా ఈ కంపోస్ట్ అనేది ఏ మొక్కలకైనా ఏదో వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది సార్. మొక్కకి దీనివల్ల లాభం ఏంటండి? దీనివల్ల మన డిఏపి యూరియా పొటాష్ వాడిందా మొక్క ఎలా ఉంటుందా, దీనివల్ల మనకి యూరియా వాడినప్పుడు పొటాషియం వాడినప్పుడు ఏ రిజల్ట్స్ వస్తాయి? దీనివల్ల క్రిమి వస్తుంది సార్. దీనికి ఇదంటే ఆరోగ్యం అంతేతనే మన సేంద్రియ వ్యవసాయం అవుతుంది సార్. మన ఇంగ్లీష్ మెడిసిన్కి తెలుగు మెడిసిన్ తేడా ఉన్నట్టు వర్మీ కంపోస్ట్ చేసిన వ్యవసాయానికి మన ఎరువులోని వ్యవసాయం తేడా ఉంటుంది సార్. ఈ రోజుల్లో యూరియా దొరకడం కొద్దిగా టైట్ అయిన సిచ్యువేషన్లో మీకు వర్మీ కంపోస్ట్ చాలా వరకు ఉపయోగపడింది. చాలా ఉపయోగపడుతుంది సార్. ప్రతి రైతు కూడా చేసుకోవచ్చు సార్. ఒక చెట్టు కింద పేడ ఆకులు కట్టి వేసుకొచ్చి మన రైతుల దగ్గర ఆదర్శ రైతుల దగ్గర వరిసి తెచ్చి వేసుకున్నాం అనుకోండి, 50 రోజుల నుంచి 50 రోజులకి అది కంపోస్ట్ అవుతుంది. అలాగే వరిసి వేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల రైతులకి అవగాహన లేకపోవడం వల్ల వెనకబాటులో ఉంటుంది సార్. ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్ సార్. దీనికి పెట్టుబడి లేదు, మనం పెట్టి వాటర్ పెడతాం, కాకపోతే తీసుకొచ్చి చేయాలి సార్. చెక్ చేసుకోవాలి కదా. ఆ వర్మ్స్ మాత్రం కాపాడుకోవాలి సార్. మనం అంతే 2-3 రోజులు కంపల్సరీ వాటర్ ఇవ్వాలి సార్. దానికి ఆహారం మనం ఆహారం తిన్న తర్వాత మనం వాటర్ వెళ్ళిన తర్వాత వాటికి కూడా ఆహారంకి మనం వాటర్ ఇవ్వాలి. దానివల్ల ఆకులు అంతా తీసుకొచ్చి దానివల్ల కంపోస్ట్ నీట్గా ఒక కాఫీ పౌడర్ లాగే నీట్గా ఉంది. అవును సార్. ఇది కానీ సార్ అలా కిందకి వెళ్ళిపోతుంటాయి సార్. అది కదా సార్, అలాగ వెళ్ళిపోతుంటే అలా వర్మ్స్ అలాగ వెళ్ళిపోతుంటే మనది అంతా కాఫీ పౌడర్ అండి సార్. కాఫీ పౌడర్ సార్. ఈ మొక్కలకి గట్ట వేసుకొస్తారు. ఇదే మనం నర్సరీ దీని ద్వారా కేజీ 100 రూపాయలు అమ్ముతారు సార్. అవును, కేజీ 100 రూపాయలు ప్యాకింగ్. నిజంగా తయారు చేసుకుంటే ఎంత పడుతుందండి? నిజంగా చేసుకొచ్చి చాలా తక్కువ సార్. ఇది మనిషి 20 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు కూడా పడుతుంది సార్. 10 రూపాయలు కేజీకి 5 రూపాయలు కూడా గిట్టుబాటు. 100 రూపాయలకి అమ్మే వస్తువు మనం 5 రూపాయలతో తయారు చేసుకోవచ్చు సార్. కేజీకి 5 రూపాయలతో మన పెట్టుబడి లేదు సార్. పెట్టుబడి లేదు లేదు శ్రమ 10 నిమిషాలు సార్. దాన్ని చూసుకొచ్చి మనం 3 రోజులకు వాటర్ పెట్టుకోవాలి. ఈ వర్మ్స్ ఎలా డెవలప్మెంట్ అవి చూసుకోవాలి. కాకపోతే దీనికి ఏ మిడతలు గట్ట వచ్చి చూసుకోకంటే మనం చిక్కులు పెడతాం సార్. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కాబట్టి అలా చేస్తాం. రోజు చెక్ చేసుకోవాలి సార్. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి సార్. కొంగలు పాములు కూడా వచ్చి తింటాయి సార్. దానికి అంచేతను రోజుకి వచ్చి చెక్ చేసుకుంటాం సార్. చెక్ చేసి అంచేతను
దీనికి పెట్టుబడి లేక తక్కువ పెట్టుబడితేనే కుండి కట్టించేసాను సార్. ఓకే అండి. పెద్ద షెడ్లు కాకంటాను. ఓకే. అంచేతని ఇది మినీ వర్మి కంపోస్ట్ కాబట్టి రైతు మీ చేసుకోవాలి. మొక్కలకి అలా సరిపోతుంది ఇది? నాకు ఇది అయితే 5 ఎకరాల దాకా వర్మి కంపోస్ట్ చేస్తాను సార్. ఈ మొక్కలు అంటే వాటికి ఈ గెత్తలు ఇవే 5 చేస్తాను. ఎకరాల వరకు వాడుతుంది. 5 ఎకరాల దాకా ఇదంతా ఫామ్ అలా చేసుకుంటాం సార్. ఇది ప్రతి మొక్క ఇంచుమించు ఒక 30-40 రకాలు ఆర్టికల్స్ వేసామండి. సపోటా అన్ని రకాల మొక్కలకి వాడతాం సార్. నిజంగా మీరు ఒక ఆదర్శ రైతుకి అయితే ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అంటే ఫ్యామిలీ తరతరాల నుంచి ఈ యొక్క వ్యవసాయాన్ని మీరు కూడా వదలకుండా పిల్లల్ని చదివిస్తున్నప్పటికీ ఇదే రంగం మీద మీరు పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా రైతుగా వాళ్ళకి మంచి ఆహారం ఫుడ్ ఇవ్వాలనేసి నేను నేచురల్ ఫామ్కి దిగాను సార్. సూపర్ సార్, సూపర్ సార్. నిజంగా గ్రేట్ సార్. నేను మీలాంటి వాళ్ళని కూడా మాకు పరిచయం అవడం కూడా చాలా గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 10 మంది రైతులు అవగాహన నేర్చుకోవాలి సార్. అది మా కృషి. సో ఎవరికైనా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం పట్ల అవగాహన కావాలంటే కనుక శ్రీను గారిని కలవచ్చు. శ్రీనివాస్ గారు అయితే కనుక ఒకసారి ఈయన ఫీల్డ్కి వచ్చి కూడా మనం చెక్ చేసుకునే అవకాశం అయితే ఆయన ఇస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసి వర్మీ కంపోస్ట్ అది ఎలా తయారు చేసుకోవాలి, నిజంగా సేంద్రియ ఎరువులు కూడా ఎలా తయారు చేసుకోవాలనే విషయం కూడా ఆయనకి మనకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం అయితే చేపడుతున్నారు. దీనికైతే నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. మా అడ్రస్ చెప్తాం సార్. తప్పకుండా. కొర్లా విలేజ్ సార్, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా సార్. ఎవరు వచ్చినా అందుబాటులో వచ్చి వాళ్ళకి నేను అవగాహన చేస్తాను సార్. ఏ రైతులు వచ్చినా వాళ్ళకి అవగాహన చేయని చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్.